నాకు ఏలియా దేవుడున్నాడు. ఆ దేశం మొత్తం నిరాకరించిన ఆ యొక్క కేరితు వాగు దగ్గర పోషించిన దేవుడు ఇంకా మనకున్నాడు ఆయన. హల్లెలూయా. సరే చూడండి, ఈరోజు మనము మన బిడ్డలను ఏం చేస్తున్నాం? పాఠశాలకు పంపిస్తున్నాం. ఏం నేర్చుకోవడానికి? ఆ యొక్క తెలుగు నేర్చుకోవడానికి. తెలుగు అక్షరాలు, అచ్చులు, హల్లులు, ఆ గుణింతాలు, ఒక పదాన్ని ఎట్లా రాయాలి, ఆ పదాలతో వాక్యాన్ని ఎట్లా తయారు చేయాలి అని నేర్చుకునేదానికి మన బిడ్డలను మనం ఆ యొక్క పాఠశాలకు మనం పంపిస్తూ ఉన్నాం. నిజమేనా? హల్లెలూయా. మరి వాడక్కడ తెలుగు నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, ఆ యొక్క గణితం నేర్చుకుంటాడు, ఆ పరిసరాల గురించిన జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. హల్లెలూయా. కానీ ఆ జ్ఞానం ద్వారా అతడు దేవుని మాత్రం తెలుసుకోలేడు. కానీ నీ కుమారుడు దేవుని సమీపించాలంటే హల్లెలూయా తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి, దేవుని యొక్క ఆలయానికి రావాలి, దేవుని యొక్క మందిరానికి రావాలి. నిజమేనా? కానీ దేవుడు ఇక్కడ మరి ఖచ్చితంగా ఆయన ఒక ఆరాధికుడు ఎట్లా ఉండాలని కోరుతున్నాడు ఆయన. అదే మనం చదివిన మూలవాక్యం. మరొకసారి మనం దాన్ని చదువుదాం. 20వ అధ్యాయం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారిని. ఆజ్ఞ. ఇప్పుడు ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలనేది ఆజ్ఞ ఉన్నది. ఆదివారం చర్చికి రావాలనేది. వింటున్నారు అందరూ? ఇది మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణమై ఉన్నది. కానీ ఇప్పుడు ఆయనకు ఆజ్ఞను గైకునే వారిని ఎన్ని తరాల వరకు దీవిస్తాడట? 1000 తరాల వరకు. హల్లెలూయా. నామమును వ్యర్థముగానంటే ఆయన మాటకు లోబడకుండా మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం. ఈరోజు సంఘ శాఖలను చేసే పనేంటిది? ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారు. ఆయన వాక్యానికి లోబడకుండా ప్రభువా ప్రభు అని అంటున్నారు. అదే వ్యర్థముగా ఉచ్చరించుట, వాక్యంలో లేని కార్యాలు చేస్తున్నారు. హల్లెలూయా. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మరి నిజమేనా కాదా? మనం ఆయన నామాన్ని పెట్టుకున్నాం కానీ మనము వ్యర్థంగా జీవిస్తూ ఉన్నాం. వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా ఉచ్చరించు వారిని. మనం ఏమనుకుంటున్నాం అంటే ఏమైతుందిలే అనుకుంటున్నాం. కానీ ఈరోజు నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా ఏం చేస్తున్నావు? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు. మాట్లాడండి సార్, మాట్లాడండి మేడమ్స్, అమ్మా తినే వచ్చారు కదా. వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడా ఆయన. హల్లెలూయా. అది ఇప్పుడు ఏ దినాన్ని? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి. పరిశుద్ధంగా అంటే శుభ్రంగా స్నానం చేసుకొని ఏదో కొత్త బట్టలు కట్టుకొని అప్పుడప్పుడు రావడం దాని అర్థం కాదు. పరిశుద్ధంగా అనగా నువ్వు లోబడుట అంటే ప్రతి విశ్రాంతి దినంలో నేను అక్కడ ఉండాలనేది నీ హృదయంలో తీర్మానం చేయుట. అదే పరిశుద్ధంగా ఆచరించుట. విశ్రాంతి దినమును దీన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆ పర్వతంలోకి వెళ్ళిన మాయా పుష్పం కలిగిన వ్యక్తి మరి ఆ పుష్పాన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ దీన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఇప్పుడు మనం ఎన్ని దినాలు కష్టపడాలి? కేవలము మనకు 6 దినాలు మాత్రమే మనవి. 7వ దినము ఇది దేవునిది, ఇది మనది ఎంత మాత్రమును కాదు. మరి అలాగనే ఆ యొక్క 10వ భాగము దేవునిది. మరి 90% మనది. 90% అంటే ఇది 6 లాగా ఉన్నది. 7వ దినం అంటే ఇది 1%, 10% మాత్రం దేవునిది. అలాగనే 90% నీది, ఆ 10% దేవునిది. హల్లెలూయా. 6 దినాలు నీకు ఇచ్చాడు ఆయన, 7వ దినం నువ్వు దేవునికి ఇవ్వాలి.
అలాగనే నువ్వు కష్టపడ్డ దాంట్లో నీకు వచ్చిన రాబడిలో 90% నువ్వు ఉంచుకోవాలి, 10% దేవునికి ఇవ్వాలి. నిజమేనా? హల్లెలూయా. తర్వాత విశ్రాంతి దినము, దానిలో వింటున్నారా జాగ్రత్తగా, నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను ఎవ్వరు కూడా ఏ పని చేయకూడదనండి. ఇప్పుడు అది దేని యొక్క ప్రతిరూపము? పాత నిబంధన, కొత్త నిబంధన యొక్క అది ఛాయ అది. కానీ నిజ రూపం ఎందులో ఉన్నది? కొత్త నిబంధనలో ఉన్నది. అంటే ఇక్కడ రెగ్యులర్గా చేసేది ఉన్నది కాబట్టే వారికి ఆయన ఛాయగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కానీ నిజ స్వరూపం మనమై ఉన్నాం. మరి ఛాయలో ఉన్నవారే ఖచ్చితంగా దాన్ని ఆచరిస్తే, నిజ రూపంలో ఉన్న మనం ఖచ్చితంగా దాన్ని ఆచరించాలి. హల్లెలూయా. మరి నశించిపోవునదే మహిమగలదైతే మరి నశించిపోనిది మరి ఎక్కువగా మహిమగలది. మరి నశించిపోని దాన్ని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి కానీ, అతని కుమారుడు కానీ, అతని భార్య కానీ, అతని ఇంట్లో ఉండే జీతగాడు కానీ, దాసురాలు కానీ ఎవ్వరు కూడా విశ్రాంతి దినాన పని చేయడానికి వీలు లేదు. ఇప్పుడు అది ఆజ్ఞది. 15 వరకు చదివారా? సారీ, 11 వరకు చదవండి. సముద్రమును సృజించి 7వ దినమున విశ్రమించెను. హల్లెలూయా. ఎందుకొరకు ఆయన రెస్ట్ తీసుకున్నాడు? ఆయన కుమారులు కుమార్తెలు ఆయన వారిని కలుసుకోవడానికి. హల్లెలూయా. అరే నేను మరి నాకు వారం రోజులంతా ఫుల్ బిజీగా ఉన్నా, మరి ఆ రోజు మాత్రం నేను ఇంటి దగ్గర ఉంటా, ఆ రోజు వచ్చి నువ్వు నన్ను కలవచ్చు. హల్లెలూయా. అలాగే ఆయన ఎందుకు ఆ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు? ఆయన తన బిడ్డలను కలుసుకునేదానికి, తన కుమారులతో కుమార్తెలతో ఆయన గడిపేదానికి ఆయన విశ్రాంతిని కలిగి ఉన్నాడు ఆయన. అలాగే నువ్వు ఆయన కుటుంబానివేనా, ఆయన కుమారుడివేనా, ఆయన కుమార్తెవేనా? అయితే నువ్వు విశ్రాంతి దినాన్ని మర్యాదగా పాటిస్తావు, పరిశుద్ధంగా పాటిస్తావు. హల్లెలూయా. ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచేను. నిజమేనా? ఇప్పుడు విశ్రాంతి దినంలో మనకెంతో ఆశీర్వాదం ఉన్నది. ఆ తర్వాత మనం 31వ అధ్యాయం అదే నిర్గమాకాండము 14-15 వచనాలు. అదే నిర్గమాకాండము. కావున ఆచరింపవలెను, నిశ్చయంగా మీకు అది పరిశుద్ధము. ఏం చేయాలి? 14-15 వచనాలు చదివారా? ఓకే. ఆచరింపవలెను, అది నీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచడం అంటే అర్థం ఏంటిది? దాన్ని ఎగ్గొట్టేవాడు. విశ్రాంతి దినాన్ని ఎగ్గొట్టడమే అపవిత్రపరచడం. విశ్రాంతి దినాన్ని మనం అసలు ఎగ్గొట్టకూడదు. నిజమేనా? అపవిత్రపరచువాడు. ఇప్పుడు ఈ విశ్రాంతి దినాన్ని పాటించకపోతే అక్షరాల వాడిని ఏం చేయాలి? చంపాలి. ఆజ్ఞది. నిజమేనా? నేను మీకు చూపిస్తాను. విశ్రాంతి దినాన్ని పాటించని వాడిని ఏం చేశారు? అక్షరాల చంపారు. వాడు తన ప్రజల్లో నుండి ఉండకుండా కొట్టివేయబడవలను అన్నాడు ఆయన. చూడండి ఎంత ప్రమాదం ఉన్నదో. మనము ఈ విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధికి రావడం నిర్లక్ష్యం చేస్తే, ఎందుకు నీ చింతలన్నీ దేవుని పైన నమ్మకం లేదు. ఆదివారం దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం ఉందని నీకు నమ్మకం లేదు. ఏదో నీ పుర్రెకు పుడితే నీ భార్య ఓకే పోదామంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటావు. దానివల్ల నీకు ఏం మేలు లేదండి. కానీ ఒక డెడికేట్ ఉండాలి. ప్రతి ఆదివారం నేను చర్చిలో ఉండాలి, నేను ఆరాధికుడను, నేను ఆరాధించేదానికి నిర్ణయించబడ్డాను. మనము ఈ దేవాలయాన్ని ఎందుకు డెడికేట్ చేశాం? ఇందులో ప్రతి ఆరాధన దేవునికి జరగాలి. అలాగనే అసలైన మందిరం ఏంటిది? నీ శరీరం నా శరీరం.
ఇది కూడా దేనికి డెడికేట్ చేయబడాలి? దేవుని ఆరాధనలు జరిగేదానికి. ప్రతి బుధవారం ఇందులో జరగాలి, ప్రతి ఆదివారం ఇందులో జరగాలి, ప్రతి కూటాలు ఇందులో జరగాలి. ఇందులోనికి దేవుడు దిగి రావాలి, నీవు ఆయనను కలుసుకోవాలి. ఆరాధికుడు మరియు ఆ యొక్క ఆరాధించబడేవాడు ఇద్దరు అందులో కలుసుకోవాలి. ప్రియుడు మరియు ప్రియురాలు అందులో కలుసుకునే స్థలం అది. హల్లెలూయా. పని చేయవచ్చును, ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. అది ప్రతిష్ఠ చేయబడిన దినం అది. కాబట్టి మనం విశ్రాంతి దినం కొరకు మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. నిజమేనా? అందుకొరకే దేవాలయాన్ని మనం ఏం చేస్తాం? ప్రతిష్ఠ చేస్తాం. పనిచే ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. ఎన్నో వచనం అది? 15వ వచనం. తప్పక మరణశిక్ష నొందును. నమ్ముతున్నారా వాక్యాన్ని? దేవుడు తన మాటలను ఎన్నడూ కొట్టివేయలేదు. ఆయన నేను ప్రవక్తల యొక్క మాటలనైనను వచనంనైనను కొట్టివేయ రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చిన అన్నాడు ఆయన. కాబట్టి చూడండి 15వ వచనం మళ్ళీ చదవండి. పని చేయవచ్చును, 7వ దినం యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. విశ్రాంతి దినమున పనిచే ప్రతి వాడును. వింటున్నారు అందరూ? ఇప్పుడు మనం ఆదివారం ఎగ్గొట్టినామంటే మన పైన ఆజ్ఞ వేలాడబడుతూ ఉన్నది. నిజమేనా? మన పైన ఆ యొక్క దేవుని యొక్క మరి తీర్పు మన పైన వేలాడుతూ ఉన్నది. ఇప్పుడు అది ఖచ్చితంగా ఏం చేస్తుంది? తన తీర్పునిస్తుంది వాక్యం. హల్లెలూయా. సరే, ఆ ప్రకారంగానే 35వ అధ్యాయం 2వ వచనం, నిర్గమకాండం 35:2. 6 దినములు పని చేయవలెను, 7వ దినము పరిశుద్ధ దినము. అది యెహోవాకు విశ్రాంతి దినము. అది దానిలో పనిచేయు ప్రతివాడు మరణశిక్ష నందును. సహోదరుడు, ఒకటి గమనించండి. నీకు ఆశీర్వాదం ఎప్పుడొస్తో తెలుసా? ఆదివారం చేస్తే నువ్వు శాపగ్రస్తుడవై పాతాళానికి వెళ్తావు. హల్లెలూయా. ఆదివారం పనిచేయడం అనేది శాపం అది. కానీ దేవుడు నీకు ఆశీర్వాదం ఎక్కడ పెట్టాడు తెలుసా? 6 దినాల్లో. నిజమేనా? మన్నా ఎన్ని రోజులు కురిచేది? 6 రోజులు కురిచేది. నీకు ఆశీర్వాదం ఎన్ని రోజులు కుమ్మరిస్తాడు ఆయన? 6 రోజులు కుమ్మరిస్తాడు ఆయన. హల్లెలూయా. మరి 6వ దినమున ఆయన 2 పాళ్ళగా ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు ఆయన. ఎందుకు? 7వ దినపు ఆశీర్వాదం కూడా ఆయన ఆ ఆహారాన్ని 6వ దినాన్ని ఇచ్చేవాడు ఆయన. నిజమేనా? అలాగే నీవు 7వ దినాన నీవు రెస్ట్ తీసుకుంటున్నావు కాబట్టి, దేవుని సన్నిధికి వస్తున్నావు కాబట్టి, నీకు ఈ 6 దినాల్లో ఆయన సమృద్ధి అయిన దీవెనను కుమ్మరిస్తున్నాడు. దాన్ని మనం నమ్మాలి ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి మనం పని చేయవలసి ఉన్న రోజులు ఎన్ని? 6 మాత్రమే. ఈ 6 దినాలు మాత్రమే నువ్వు కష్టపడి పని చేయాలి. ఇక్కడే దేవుడు నిన్ను ఆకాశ వాకిలనిప్పి ఆయన దీవిస్తాడు. ఆయన నువ్వు 7వ దినాన పని చేసావా, దేవుని చేత శపించబడతావు. కానీ నువ్వు 6 రోజులు మాత్రమే కష్టపడి నువ్వు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎన్ని రోజుల్లో ఉన్నది? డబ్బు సంబంధమైన ఆశీర్వాదం 6 రోజుల్లో మాత్రమే ఉన్నది. 7వ దినాన నీకున్న పంచర్ షాపే కానీ, నీ టీ కొట్టే కానీ, ఇక నీకు ఏ దుకాణం ఉన్నా, నువ్వు ఏ వ్యాపారివైనా, ఏదైనా సరే, నువ్వు వాటిని అన్నిటిని కట్టేసి 7వ దినాన దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. చదవండి. పని చేయవలెను, 7వ దినము పరిశుద్ధ దినము, యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయ ప్రతి వాడును. ఎవరి మాట ఇది? గొప్ప భూమి ఆకాశం లెక్క సృష్టికర్త యొక్క మాటలు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించవు అన్నాడు ఆయన. ఆ తర్వాత మనం సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32 నుంచి చదువుదాం. 32 నుంచి 36 వరకు. 36 రాగానే బంద్ చేయండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి. అరణ్యంలో ఉన్నప్పుడు
ఒకడు ఏం చేశాడు? ఆజ్ఞను ధిక్కరించి ఏమైతుందిలే, ఆ పాసర పులిపేట నుంచి అంతే వాగుతాడు సార్ ఆయనకేంటిది, కానుకలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇవన్నీ బుద్ధి లేని ఆలోచనలు అన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ సహోదరుడు, అది పాస్టర్ మాట కాదు, అది యెహోవా యొక్క ఆజ్ఞ. వింటున్నారా? ఒకడు విశ్రాంతి దినంలో కట్టెలు వేరాలా? చెప్పండి, ఎక్కడ ఉండాలి వాడు? విశ్రాంతి దినంలో ఆయన దేవుని యొక్క మందిరంలో ఉండాలి. హల్లెలూయా. కానీ పెడచెవిన పెట్టి ఎక్కడికి పోయాడు? కట్టెలు ఏరడం అంటే ఇది ఏదో వ్యాపారానికి పోయాడు, లేకపోతే ఏదో పెళ్ళికి పోయాడు, లేకపోతే ఏదో ఫంక్షన్కి పోయాడు. సరే, కట్టెలు ఒకటేనా? ఇప్పుడు ఇక్కడ అన్నీ పెట్టుకోవచ్చా? ఇప్పుడు మనం చేసే పనులన్నీ ఇక్కడ పెట్టవచ్చు. పెళ్ళికనో లేకపోతే ఈఎంఐ కట్టాలని ఆటో తీసుకొని తోలుకోవడానికో, ఇవన్నీ శాపం. ఇవి ఆశీర్వాదం. ఈ 6 రోజులు కష్టపడితే చాలు, బోర్డు అంత డబ్బులు వస్తాయి. వ్యాపారానికనో, పెళ్ళికనో, ఫంక్షన్కనో, లేకపోతే బంధువులు లంగావడి ఫంక్షన్ చేస్తున్నారనో, నువ్వు దేనికి పోయినా ఈ కట్టెలకు పోయిన వాడే చంపబడితే, మరి వ్యాపారానికి పోయినవాడు చంపబడడా? పెళ్ళికి పోయినవాడు, ఈతకు పోయినవాడు, చేపలకు పోయినవాడు, పనికి పోయినవాడు ఖచ్చితంగా. చూడండి అక్కడ, జాగ్రత్త చదవండి, చదవండి సార్. కట్టెలు ఏరుట చూచిరి, చూచినవాడు తీసుకొని వచ్చిరి, విశదపరచబడలేదు కనుక కావులలో ఉంచిరి. వాడిని పట్టుకొని అట్లే ఇక దొరికిన ఆవును గనక బందెల దొడ్లో పెట్టినట్టుగా వాడిని కూడా కావుల్లో పెట్టారు. అట్లా ఒక చోట నిలబెట్టి, ఇక్కడ ఉండరా బిడ్డ అని. హల్లెలూయా. అప్పుడు దేవుడు వచ్చి మోసేతో మాట్లాడాడు. మరి తండ్రి వీడిని ఏం చేయమంటారని అడిగారు వాళ్ళు. అప్పుడు దేవుడు వచ్చి ఏమన్నాడు? తరువాత మరణశిక్ష నొందవలెను, పాళం వెలుపల, ఊరి బయటికి పాళం వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి వాడిని చంపాలి. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు ఈ ఆజ్ఞను అతిక్రమించే వారిని ఒకరోజు అగ్ని ఆ యొక్క గంధకాలు గురించి, ఆ యొక్క నిప్పు రవ్వలు పెద్ద పెద్దవి గురించి వాడిని చంపి పాతాళంలో వేస్తాయి. అది అక్షరాల సత్యం. అది కాబట్టి ఆజ్ఞాపించినట్లు ఇప్పుడు అర్థమవుతుందా? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసినందుకు, కట్టెలేరినందుకు వానికి ఏం జరిగింది? మరి దేవుడు ఏమైనా ఈరోజు మారిపోయాడు ఆయన? హల్లెలూయా. ఎంతో భయభక్తులతో మన యొక్క విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. దేవుని నామానికి స్తుతికరమును గాక. ఆ తర్వాత మనం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 1:26 త్వరగా చూడండి. సహోదరులారా, పిలువబడ్డా మనమందరం. ఉన్నారా పిలువబడిన వారు? మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. లోకరీత్యా, లోకంలో మరి ఎవరైనా పెద్దవారు మరి తమ హోదాకు తగిన వారిని మాత్రమే పిలుస్తారు. నిజమేనా? మరి అందరికంటే గొప్ప ఉన్నతుడు ఎవరు? దేవుడే. నిజమేనా? ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన. ఒకవేళ ఈ గొప్ప దేవుడు ఎవరైనా పిలవాలనుకుంటే నిన్ను నన్ను పిలవాల్సిన అవసరం ఉందా? చాలామంది మరి శుభ్రమైన వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, అందగత్తెలు ఉన్నారు, ఆటగాళ్ళు ఉన్నారు, పాటగాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు. దేవుడు వారందరిని విడిచిపెట్టి ఆయన ఎన్నిక లేని నిన్ను నన్ను పిలిచాడు ఆయన. హల్లెలూయా. కానీ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పిట్టంతా కూడా కాదు. నువ్వు ఎన్నిక లేని వాడివి, నేను ఒక ఎన్నిక లేని వాడిని. కానీ దేవుడు తన యొక్క కనికరం చొప్పున ఆయన మనకు అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నాం? బుద్ధిహీనంగా ఈ పొట్ట కొరకు, ఈ జానడ పొట్టను పోషించేదానికి ఆదివారం వ్యాపారం చేస్తా. ఎందుకురా బుద్ధి లేని పని అది? బుద్ధి లేని పని అంటాను, శాపం అది. హల్లెలూయా. ఆ పొట్టను దేవుడు పోషించలేడా? కానీ ఇప్పుడు ఆయన గొప్ప గొప్ప వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా
దాన్ని రాస్తున్నాడు ఎవరు? పౌలు గారు. చదవండి. చూడుడి లోకరీతిని. ఇప్పుడు ఆయన మన దగ్గర ఏమైనా జ్ఞానులు ఉన్నారా? కానీ మనం జ్ఞానులం కాదండి. జ్ఞానులు కాబట్టి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన జ్ఞానులైనను మనం ఏమైనా ఘనులమా? హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి రావడానికి జ్ఞానులు అర్హులు, ఘనులు అర్హులు. కానీ ఆయన కృప వారందరిని దాటుకొని నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చింది. కానీ నువ్వు ఇంకా మూర్ఖుడిలాగా ఎంత చెప్పినా కానీ, వారం ఆదివారం చర్చిలో ఉండాలని చెప్పినా కానీ బేఖాతరు చేసి నువ్వు వ్యాపారానికి పోతా ఉన్నావు, లేకపోతే ఇంకో పెళ్ళిళ్ళకి పోతున్నావు, ఫంక్షన్లకు పోతున్నావు, లేకపోతే నాకు డ్యూటీ పట్టదని అంటున్నావు. ఎంత బుద్ధిహీనత అది. హల్లెలూయా. ఒక సేవకుని మాటని నీకు గౌరవం లేదు. నువ్వు ఆ మాటను గౌరవించినందుకు ఏం జరిగింది? మోసే మాటను గౌరవించినందుకు ఏం జరిగింది? ప్రవక్త ఏమన్నాడు? మీరు ఎట్లయితే నన్ను గౌరవిస్తున్నారో మీ కాపరి అయిన నెవిల్ని గౌరవించండి. హల్లెలూయా. దేవుడు అతని యొక్క మొరను కూడా వింటాడు, అతని ప్రార్థనను వింటాడు. అయితే నువ్వు జ్ఞానివా? కాదు. నువ్వేమైనా ఘనుడవా? కాదు. కానీ నీకు ఏ ఎన్నిక లేదు, అర్హత లేదు. అయినా కానీ నిన్ను పిలిచాడు ఆయన. ఇప్పుడు పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? చేతులు కట్టుకొని. నేను కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ దగ్గర ఆయన అన్ని ఫైళ్ళు ఎతుకుతా ఉంటే నువ్వేం కాలు మీద కాలు వేసుకొని ఎతకండి సార్ అని అంటావా? ఆయన కూడా ఎదుగుతూ ఉంటే నిలబడానంటే నువ్వు కూడా చేతులు కట్టుకొని ఆయన ఎటు పోతే అటు తిరుగుతూ ఉంటావు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన నీ వ్యాపారంలో ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఆదివారం దినంలో ఉన్నాడు ఆయన. మరి ఆడికి నువ్వు ఎట్లా ఉండాలి? చేతులు కట్టుకొని రావాలి. అయ్యా నాకు ఎంత అవకాశం ఇచ్చావు. హల్లెలూయా. నిజమేనా? జ్ఞానులైనను ఘనులైనను మనకి ఏమన్నా, మన కులానికి ఏమన్నా గొప్పది ఉందా అండి? ఈ లోకంలో ఉండే గబ్బు మనసులే నీది ఫలాని తక్కువ కులం రాని ఎంచి మనని తరిమేస్తారు. గొప్ప వంశం కాదు మనది. గొప్ప వంశము వారైనను అనేకులు గొప్ప వారు పిలువబడలేదు గాని. హల్లెలూయా. అతిశయింపకూడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు మనం ఎవరం చెప్పండి? అక్షరాల వెర్రివారం. నిజమేనా? వెర్రివారిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఇప్పుడు వెర్రివారమైన మనం ఎట్లా ఉండాలి? దేవుని మాటకు లోబడాలి. మనం ఆదివారం మనం ఆయన సన్నిధిలో ఉండాలి. చూడండి, బలవంతులు చాలా మంది లేరా సార్? లేరు. ఉన్నారా లేరా? మరి బౌన్సర్లు పెట్టుకొని సేవ చేసే వాళ్ళు లేరా? మరి ఆయనకంటే మీరేమన్నా గొప్పవారా? ఆయనకేమైనా వర్తమానం ఇచ్చాడా దేవుడు? నీకు నాకు ఇచ్చాడు ఆయన. బలవంతులైనను సిగ్గుపరచుటకు. చూడండి, చాలా బలహీనులం సార్ మనం. ఎన్నిక లేని వారం, అర్హత లేని వారం. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనము గట్టిగా పట్టుకుందామా, జార విడుచుకుందామా? చెప్పండి. గట్టిగా పట్టుకోవాలా? ఆ ఒక్క రక్తపు చుక్కను మనం మన హృదయానికి హత్తుకోవాలి. ప్రభువా, ఈ అవకాశాన్ని నేను జార విడుచుకోను. నాకు అంది వచ్చిన ఈ అవకాశాన్ని నేను గట్టిగా కౌగలించుకుంటాను. కాబట్టి నువ్వు మర్యాదగా భయభక్తులతో దేవుని సన్నిధికి రావాలి. ఎప్పుడు మన అది ముఖంలో సంతోషం ఉండదు, చర్చిలో కూర్చోడానికి శాంతి ఉండదు. ఏడాడో ఊరికే దయ్యం పట్టినలాగా చర్చి చుట్టూ తిరిగేది ఏంది? ఇది ఆసక్తి ఉండదు వాక్యం వినడానికి. కానీ సోదరులారా, మనం ఎవరో మనం గుర్తించాలి. మన స్థానం ఏంటిదో మనం గుర్తించాలి. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు. రాత్రి మరి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో క్రిస్మస్ విందు జరిగింది. నిన్ను నన్ను ఎవరైనా పిలిచారా సార్? అంటే మనం ఎంత పనికి మాలం తెలుసా? బిషప్లు పిలువబడ్డారు, మరి అంగరక్షకులు కలిగిన ఆయన పిలువబడ్డాడు. నిన్ను నన్ను ఎందుకు పిలవలే? మనం అసలు ఎవ్వరి లెక్కలో లేము సార్. కానీ ఒక ఆయన లెక్కలో మనం ఉన్నాం. అసలైన గొప్ప పరలోకపు దేవుని యొక్క లెక్కలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన నిన్ను క్రిస్మస్ విందుకో మరొక విందుకో పిలవలేదు, కానీ తన కుమారుని యొక్క పెళ్లి విందుకు పిలిచాడు ఆయన. ఆ పెళ్లి విందు వర్తమానమే ఇది. నిన్ను పుత్రుడిగా స్వీకరించడానికి,
తన కుమార్తెగా స్వీకరించడానికి ఆయన మనకు ఆహ్వానం పంపాడు. ఆయన ఆ ఆహ్వానాన్ని అందుకొని ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. మరి ఎన్నడూ మనం దీన్ని మర్చిపోవద్దు. వ్యర్థం చేయుటకు నీచులైన వారిని, మనము నీచులము, తృణీకరించబడిన వారము, ఎన్నిక లేని వారిని. ఎందుకు సార్ ఆయన మమ్మల్ని ఎన్నుకోవాలి? ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఆదివారం నాకు ఎంత బిజినెస్ పోతుంది. మరి ఇప్పటికైనా మానేసుకో. ఆయన నిన్నేమైనా బలవంతం చేస్తున్నాడా? ఏం సార్, నీకు నిత్యజీవం కావాలంటే రా, నేను ఎన్నిక చేయబడిన వాడునను అని నువ్వు గట్టిగా పట్టుకుంటే రా. వద్దు నాకు డబ్బే కావాలి, గబ్బే కావాలంటే చావు, నీ దిక్కులేని చావు, నువ్వు చావు, పాతాళానికి వెళ్ళు. ఎవడాపుతాడు నిన్ను? ఆ రోజు ఆదాము మంచెళ్ళ వృక్షం తింటా ఉంటే హెట్ బుద్ధి లేనివాడా, ఏమ్రా నీకు చెప్పింది? ప్రతి ఆదివారం చర్చికి రావాలని చెప్పలేదా అని ప్రతిసారి చెప్పడా ఆయన? ఒక్కసారే చెప్తాడు. తినకూడదనంటే ఆ మాటని గట్టిగా పట్టుకోవాలి ఆదాము. ఏం సార్, తిందునా వద్దా, తిందునా వద్దా అన్నప్పుడు దేవుడు ప్రతిసారి ఆగరా, ప్రతిసారి వచ్చి చెప్తాడా? ఒక్కసారి ఆయన డిసైడ్ చేశాడు. ఆయన ఆదివారము పని చేయకూడదు అని అన్నాడు. ఆయన దాని కొరకు నువ్వు జీవించాలా వద్దనేది అది నీ నిర్ణయం. ఆ మంచెడు వృక్షం తినాలా తినకూడదని ఆదాము నిర్ణయం. ఆయనకు ఒక నిర్ణయం ఉన్నది, ఈరోజు మనకు ఒక నిర్ణయం ఉన్నది. ఆదాముకు ఒక మంచి చెడ్ల వృక్షం ఉన్నది, మనకు కూడా మంచి చెడ్ల వృక్షం ఉన్నది. ఆదాముకు పరీక్ష ఉన్నట్లయితే మనకు కూడా పరీక్ష ఉన్నది. పరీక్ష లేకుండా దేవుని కుమారులు కుమార్తెలుగా మనం రుజువు చేయబడలేం. మనకు ఒక పరీక్ష ఉన్నది. హల్లెలూయా. చదవండి సార్. ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఓకే, ఆయన మూలంగా మనం క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు దేవుని మూలంగా మన జ్ఞానం, మన తెలివి కాదు ఇది. సరే, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరి కొన్ని వాక్యాలు మీరు చూడండి. మరి మిమ్మల్ని బలపరుస్తారని నమ్ముతున్నాను. మరి మీరు దీవెనకరంగా ఉండాలనేది నా యొక్క ఆశ. హల్లెలూయా. 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, వింటున్నారా అందరూ? ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది ఎవరు? పిలిచాడా? ఇప్పుడు ఎవరైతే ఉద్యోగంలో మనల్ని రిక్రూట్ చేస్తారో వాడే మనకి ఏం చేయాలి? జీతాలు ఇవ్వాలి. నిజమేనా? అలాగే ఇప్పుడు మనల్ని రిక్రూట్ చేసింది ఎవరు? ఆ గొప్ప ప్రభు అయినా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను పిలిచాడు. ఆయన పిలిచిన తర్వాత ఏమన్నాడు? నిన్ను విడవను, ఎడబాయను. నిన్ను వస్త్రాల విషయంలో ఎడబాయను, నిన్ను విడవను. తిండి విషయంలో విడవను, ఎడబాయను. అన్ని విషయాలలో ఆయన నేనే బాధ్యత వహిస్తాడు ఆయన. మరి ఆయనని నమ్మాలి, అక్షరాలను నమ్మాలండి. ఆయన చెప్పిన ప్రతి మాటను ఆనుకోవాలి నీవు. హల్లెలూయా. ఆ చిన్న పిల్లవాడు ఎట్లయితే నా తల్లి నన్ను విడిచిపెడుతుందా అని అనుకోడు. వాడు తన యొక్క తల్లి ఒడిలో నాకు సురక్షితం ఉన్నదని అనుకొని వాడు హాయిగా నిద్రపోతాడు, విశ్రాంతి తీసుకుంటాడు. ఎక్కడ? తన యొక్క తల్లి ఒడిలో. ఇప్పుడు ఎవరు మన తల్లి? ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క తల్లి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీకు ఒక హామీగా ఉన్నాడు. ఆయన నిన్ను విడవను, ఎడబాయను అన్నాడు ఆయన. ఇప్పుడు మనల్ని అందరిని పిలిచాడా? పిలిచినప్పుడు మన యొక్క ప్రతి బాగోగులు ఆయనే చూసుకోవాలి. అయితే నువ్వు అలాగ నమ్మితే, నమ్మనందున ఈరోజు ఏం చేస్తున్నావు? పనికి పోతున్నావు, ఏవేవో పిచ్చి కార్యాలకు పోతున్నావు. మీ పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడని మనం నమ్మాలి. మన పిలుపు, మన కాలింగ్ అనేది పాస్టర్ దగ్గర నుంచి రాలేదు, ప్రవక్త దగ్గర నుంచి రాలేదు. మన కాలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు అయిన దేవుని దగ్గర నుంచి వచ్చింది. సమస్త భారము ఇచ్చిన జనులారా నా ఎదుకు రండని పిలిచింది ఆయనయే. ఈ పిలుపు దేవుని దగ్గర నుంచి వచ్చింది. మీ పిలుపును, ఏర్పాటును మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఎప్పుడు? ఈ అణువు పరమాణువు ఏది లేనప్పుడే, ఈ యొక్క ఆకాశం భూమి రవ్వంత లేనప్పుడే, అప్పుడే మనం ఎన్నుకున్నాడా? ఏర్పాటును
అది ఇప్పుడు మనం నిశ్చేత లేక నన్ను ఖచ్చితంగా నన్ను పిలిచింది దేవుడు అని నమ్మితే ఆ వ్యక్తి మానేస్తాడా? చెప్పండి, మానేస్తాడా? మానేయుడు. కానీ అతని పిలుపులో అతనికి నమ్మకం లేదు, ఏర్పాటు. అలాగనే దేవుడు నన్ను జగత్ పునాది వేయబడక ముందే నన్ను ఎన్నుకున్నాడని ఒక హామీ అతనికి ఉంటే, ఒక నిశ్చేత ఆ యొక్క ఆరాధకుని యొక్క హృదయంలో ఉంటే, ఇక అతడు దేవుని విడిచి దూరంగా ఎందుకు పోతాడు? ఎందుకు పోతున్నాడు దేవుని విడిచి? పిలుపులో వారికి నమ్మకం లేదు, ఏర్పాటులో నమ్మకం లేదు. చెప్పండి సార్, పిలుపులో నమ్మకం ఉండాలి, ఈరోజు ఏర్పాటులో నీకు నమ్మకం ఉండాలి. అంటే పిలుపులో నిశ్చేత, ఏర్పాటులో నిశ్చేత. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనకు నిశ్చేత కావాలి. అదే నిశ్చేత అనగా అలాగనే ఆమేనది నిజమేనా? ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి? దేవుని మనం గట్టిగా నమ్మాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు ఇప్పుడు ఈ రెండు విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నన్ను పిలిచింది దేవుడే కాబట్టి నా ప్రతి అవసరత ఆయనే చూస్తాడు. నన్ను ఎన్నుకున్నది ఆయనే కాబట్టి నా ప్రతి అవసరత ఆయనే తీరుస్తాడు అని ప్రతి విశ్వాసి నమ్మాలి. నమ్మకుండానే ఊరికే ఆదివారం వచ్చే దానివల్ల ఏ ఉపయోగం ఉండదండి. కాబట్టి నీ ప్రతి అవసరత కొరకు నువ్వు దేవుని పైన ఆధారపడాలి. కాబట్టి ఆయన దేని నిశ్చేత చేసుకోమంటున్నాడు? పిలుపును ఏర్పాటును. మనం ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాం? జగత్ పునాది వేయబడక ముందే. కాబట్టి ఎన్నికలో ఉన్న వారి కొరకు ఆయన ఏం చేశాడు? ఆలోచన, వారి కొరకు ఆయన తన కుమారుని ఆయన బలి చేశాడు ఆయన. మరి మనం అడగక ముందే తన కుమారుని ఇచ్చిన దేవుడు మరి మన యొక్క అవసరత ఆయన తీర్చడా? హల్లెలూయా. ఓకే, ఇంకా మనం ముందుకెళ్దాం. లేవి కాండము 20వ అధ్యాయము 10వ వచనం. అనగా వ్యభిచరించవానికిని, అంటే దేవుడు అతిక్రమించిన వారికి ఏం చేస్తున్నాడు? ఆయన కొన్ని శిక్షలు విధిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమం వలన మరణం వస్తున్నది. నిజమేనా? ఇప్పుడు తర్వాత మనం ఇంకో మాట చూద్దాం. 24వ అధ్యాయం 16వ వచనం. అందులోనే 24:16. యెహోవా నామమును దూషించువాడు. నామమును దూషించుడు అంటే వాక్యానికి విరోధంగా మాట్లాడడం, వాక్యానికి విరోధంగా జీవించడం. అదే ఆయన నామం ఏంటిది? వాక్యమే ఆయన నామం. దేవుని పేరు వాక్యం అనే పేరు ఉన్నది ఆయనకు. వాక్యానికి విరోధంగా నువ్వు మాట్లాడడమే ఆయన నామాన్ని దూషించుట. ఈ విధంగా దూషించేవాని కూడా ఇప్పుడు ఏమున్నది? అందుకొరకే దాని నొసట ఏమున్నది? దేవదూషణకరమైన నామం. అందుకొరకే ఏమన్నాడు ఆయన? నేను దానిని నిశ్చయంగా చంపేదను అన్నాడు ఆయన. నేను దానిని మరియు దాని పిల్లలను. ఎందుకు? అది దేవుని దూషిస్తూ ఉన్నది. అంటే వాక్యానికి వ్యతిరేకంగా చేయడం అనేది ఏంటిది? దేవుని నామాన్ని దూషించుట. హల్లెలూయా. ఎప్పుడు కనెక్ట్ అవుతారు నాయనా? నిజమేనా? ఆ రోజు మరణమే, ఈరోజు మరణమే. తర్వాత ద్వితీయోపదేశ కాండము 17 2వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము. చేయిచు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను నమస్కరించి, స్త్రీయే గాని కనబడినప్పుడు, తెలుపబడిన తర్వాత విచారణ చేయవలెను. అనగా
అది సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాన్ని కానీ ఆరాధిస్తే వాళ్ళని కూడా చంపాలనేది ఆజ్ఞ. అలాగనే విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తే మరణశిక్ష ఉన్నది. నిజమేనా? ఆజ్ఞను అతిక్రమించిన వారికి మరణశిక్ష ఉన్నదని ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దాని కొరకు నేను మీకు చూపిస్తున్నాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, తర్వాత మనం చూద్దాం. మరి మోసే మరి ఐగుప్తులో ఉండే ప్రజలతో మాట్లాడలేడు, కానీ ఎవరైతే ఐగుప్తులో నుంచి బయటకు పిలువబడ్డారో, నిజమేనా, ఈ ఆజ్ఞలు కట్టడలు కేవలం ఎవరికివి? బయటకు పిలువబడిన వారికి మాత్రమే. అలాగనే ఆదివారం తప్పకుండా మందిరంలో ఉండాలనే ఆజ్ఞ ఇది కేవలం వధువుకు మాత్రమే. ఆ రోజు అది ఎవరికి? మోసే యొక్క మాటలు అందరి కాదు, అది కేవలము బయటకు పిలువబడిన ఇజ్రాయేలుకు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఇప్పుడు ఏ నిర్గమంలో ఉన్నాం? ఏ నిర్గమం సార్ ఇది? 3వ నిర్గమం. మోసే ఏ నిర్గమ ప్రవక్త అయినా? మొదటి నిర్గమం యొక్క ప్రవక్త అయినా. నాయన వీళ్ళంతా అన్యులట్టుంది. మోసే మొదటి నిర్గమాన్ని జరిగించాడు. ఆయన ఐగుప్తులో నుంచి ప్రజలను బయటికి పిలిచాడు. ఆయన ఆ పిలువబడిన ప్రజలకు ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను ఇస్తున్నాడు. హల్లెలూయా. అలాగనే మరి రెండో నిర్గమాన్ని జరిగించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఇదిగో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొనవలెనని ఆయన కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. నిజమేనా? మొదటి ప్రవక్త ద్వారా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. రెండో ఆ యొక్క ప్రవక్త ద్వారా రెండో నిర్గమం జరిగించిన ప్రభువు ద్వారా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు 3వ నిర్గమం అది బ్రెనామ్ గారి ద్వారా. నిజమేనా? ఇప్పుడు మనం కూడా ఆజ్ఞలు ఉన్నాయి. ప్రవక్త చెప్పిన ప్రతి మాటకు మనం లోబడాలి. ప్రవక్త ఏమన్నాడు? ఆ యొక్క ఆరాధికుడు తన యొక్క సీటును భర్తీ చేయాలన్నాడు ఆయన. ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నీ ఎవరికి? బయటకు పిలువబడిన ప్రత్యేకమైన ప్రజలకు మాత్రమే. ఇది సంఘ శాఖలకు, లోకంలో ఉండే ప్రజలకు వర్తించదు. ఇది కేవలం బయటకు పిలువబడిన వారికి. కాబట్టి ఐగుప్తుడు కనుక సూర్యుని ఆరాధించాడు అనుకో, వాడిని తీసుకొచ్చి చంపే హక్కు ఉందా? వాళ్ళకు లేదు. కానీ ఎవరిని చంపే హక్కు ఉన్నది? ఎవరైతే ఇజ్రాయేలు ఉన్నారో, ఎవరైతే బయటకు పిలువబడ్డారో వాళ్లకు మాత్రమే చంపే హక్కు వాళ్ళకున్నది. నిజమేనా? చూడండి, బయటకు పిలువబడిన వారికి ఆజ్ఞలు ఇవి. అందుకొరకే మొదటి సంఘకాలపు దూత ఆ యొక్క ప్రవక్త పౌలు గారు ఏమన్నాడు? ఒకసారి మనం చూద్దాం. ఆ యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, 24, 25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. కొందరు మానుకొనుచున్నట్టుగా మానుకోమన్నాడా? మానక అన్నాడా? ఖచ్చితంగా మనం చేయాలి దానిని. ప్రతి ఆరాధికుడు మానక దేవుని సన్నిధిలో ఉండాలి. మానక హెచ్చరించుచు ఆ దినము. ఏ దినము? రాకడ దినం. ఏ దినం? రాకడ దినం సమీపించిన కొలది. మరి పౌలు గారి కాలంలో ఉండే ప్రజలు వారు దగ్గరగా ఉన్నారా? వారు దగ్గరగా లేని వాళ్ళే ఏం చేశారు? ప్రతిదినం కూడుకొని దేవుని సమాజంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించారు. ఈరోజు ఇప్పుడు మనం రాకడకు దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనం మరీ ఎక్కువగా మానక సమాజంగా కూడుకోవాలి. హల్లెలూయా. చూచిన కొలది అలాగు చేయొచ్చు, సత్కారములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకొని మనం దేవుని సన్నిధికి రావాలి అని ఆ యొక్క మొదటి సంఘాలపు దూత ప్రవక్త మరి పౌలు గారు ఏం రాశాడు? నేను రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలు అన్నాడు ఆయన. కాబట్టి సమాజంగా కూడుకోవడం అనేది అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. అలాగనే మనము తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
ఇది ఎవరి సంఘం? ఇది జీవము గల. మరి ఆ సంఘములో ఉండే ప్రజలు ఎలాగ ప్రవర్తించాలో ఎవరికి తెలియాలి? ముందు పాస్టర్కి తెలియాలి. తిమోతి ఎవరు? పాస్టరేనా? అందుకొరకే ఆ యొక్క జీవము గల సంఘములో ప్రజలు ఎలాగో ప్రవర్తించాలో అని ఆయన రాస్తున్నాడు. ఆయన మళ్ళీ చదవండి 15 వచనం. అయినను దేవుని మందిరంలో ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించేదానికి కాదండి. దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆయన సంఘ క్రమాన్ని ఇచ్చాడు. ఆయన ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆయన దాని ప్రకారంగానే మనము ముందు కొనసాగాలి, ప్రవర్తింపవలెను. ముందుగా ఎవరికి తెలియాలట? అది పాస్టర్కి తెలియాలి. పాస్టర్ ఏమో సమాజానికి బోధించాలి. ప్రజలు ఏ విధంగా, స్త్రీ ఏ విధంగా ఉండాలి, పురుషుడు ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, ప్రతిదీ ప్రవక్త ద్వారా మరి సేవకునికి ఆ క్రమం వస్తూ ఉన్నది. అలాగనే ఈరోజు ప్రతి ఆదివారము ఈ విధంగా ఉండాలని చెప్పింది ఎవరు? మన యొక్క ప్రవక్త. అందుకొరకే నేను మీకు చెప్తున్నాను. పౌలు గారు తిమోతికి చెప్పాడు, తిమోతి ఏమో తన సంఘానికి చెప్పాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ ప్రకారంగానే మన ప్రభు తాను ఏదైతే ఆజ్ఞనిచ్చాడో దానికి ఆయన లోబడ్డాడు. ఆయన నిజమేనా? మరి లోకంలో ఏమంటారంటే, అరే నా మాట నేను ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాటకు నేనే వినని అంటారు. కానీ ప్రభు ఆయన మాటకు ఆయనే లోబడ్డాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఏదైతే కట్టడలు నియమాలు ఇచ్చాడో దానికి ఆయన మొట్టమొదటి దాన్ని పాటించి చూపించాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి చాలామంది ప్రవక్తలు దేవుని యొక్క మాటను చేయడానికి విఫలమయ్యారు. కానీ ఆయన ఎందుకు మహిమ నుంచి దిగి వచ్చాడు? ఆయన మాటకు ఆయన లోబడేదానికి, ఆయన మాటకు ఆయన గౌరవించేదానికి ఆయన మహిమలో నుంచి దిగి వచ్చాడు. ఆయన తన వాడుకు చొప్పున ఆయన విశ్రాంతి దినాన్ని ఆయన ఆచరించి ఉన్నాడు. ఆయన పెందలకడ దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆయన ఆ మందిరానికి వెళ్ళాడు. ఆయన నిజమేనా? ఒకసారి మనం చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4:16. మీరు త్వరగా తీస్తే టైం. తాను పెరిగిన నజరేతుకు వచ్చాను. ఇప్పుడు ఆయన పుట్టింది బెత్లెహేంలో, పెరిగింది నజరేతులో. నిజమేనా? వాడుకది అలవాటు. ఇప్పుడు మనం కూడా ఏ అలవాటు ఉండాలి? ప్రతి విశ్రాంతి దినంలో దేవుని సన్నిధిలో ఉండేది. ఇప్పుడు ఆయన తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడు? ఆయన విశ్రాంతి దినమందు అది దేవాలయంలో లేదా చర్చిలో ఉండాలి. ప్రతి ఆరాధికుడు తన వాడుక చొప్పున ఎక్కడ ఉండాలి? ఆ యొక్క సమాజ మందిరంలో ఉండాలి. చదవండి సార్. వెళ్ళి చదువుటకై నిల్చుండగా. అందుకొరకు మనము వాక్యం చదివినప్పుడు ఏం చేస్తున్నాం? లేచి నిలబడుతున్నాం. నిల్చుండగా ఆయన చేతికి ఇవ్వబడెను. ఇప్పగా ఇప్పుడు అందరు వింటున్నారా? ఆయన కూడా తన మాటకు తానాయన లోబడ్డాడు. ఆయన మోసే ద్వారా ఆజ్ఞనిచ్చింది ఆయనే. ఇప్పుడు ఆయన నేను ఆజ్ఞనించాను, నేను ఎందుకు పాటించాలని అనుకోలేదు. కానీ ఆయన దానిని ఆయన వాడుకగా చేసుకున్నాడు. ఆయన ఈరోజు మనం ఆయన బిడ్డలు, నేను పరిశుద్ధుడను కనుక ఆయన వాడుకగా చేసుకున్నట్లయితే ఈరోజు ఆయన బిడ్డలమైన మనం కూడా దేవుని సన్నిధికి వచ్చేది వాడుకగా మార్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారంగా మనము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక. కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. స్త్రీ యందు పుట్టి దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై అది ఆయన ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రతి మాటకు ఆయన లోబడ్డాడు. ఆయన ధర్మశాస్త్రానికి ఆయన ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? మరణశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన ధర్మశాస్త్రానికి తానే
లోబడి ఉన్నాడు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాట కొరకు నేను మీకు ఇది చదివించాను. ఆ తర్వాత మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5:17. మరి ఇవి మీకు ఎప్పుడు మీ యొక్క మైండ్లో ఉండిపోవాలి కాబట్టి నేను చదివిస్తున్నాను. ధర్మశాస్త్రంనైనను, అది ధర్మశాస్త్రము ప్రవక్తల వచనములైనను వారి మాటలను నేను కొట్టివేయడానికి రాలేదు అంటున్నాడు ఆయన. కొట్టివేయడానికి వచ్చిన తలంచొద్దు, నెరవేర్చుటకే గాని. అది కాబట్టి ధర్మశాస్త్రం అంతా ఇప్పుడు ఎవరిలో నెరవేర్చబడింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. అవన్నీ దేవునిలో నెరవేర్చబడ్డాయి. ఆయన ధర్మశాస్త్రానికి ఆయన లోబడ్డాడు. ఆయన ప్రవక్తలకు ప్రతి మాట ప్రకారం ఆయన జీవించాడు. ఆయన హల్లెలూయా. మరి ధర్మశాస్త్ర ప్రకారం జీవించేదానికి ఆ యొక్క మోసే ఫెయిల్ అయిపోయాడు, ఆదాం ఫెయిల్ అయిపోయాడు, ప్రవక్తలందరూ విఫలమయ్యారు. కానీ ఆయన ఒక్కడే మానవుడుగా వచ్చి దాన్ని ఆయన చేసి చూపించాడు. ఆయన హల్లెలూయా. అంటే ఒక రక్త మాంసంలో ఉండే మనిషి వాక్యానికి చక్కగా లోబడవచ్చని ఆయన జీవించి చూపించాడు. ఆయన నిజమేనా? నమ్ముతున్నారా? ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవక్తల మాటల ప్రకారంగా జీవించాడు. ఆయన చదవండి. ధర్మశాస్త్రమును తలంచొద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు రాలేదు. కాబట్టి విశ్రాంతి దినాన్ని ఆచరించని వాడు మరణించాలని దాన్ని కొట్టేశాడు. ఆయన కొట్టివేయలేదు, ఇంకా దాన్ని రెట్టింపు చేశాడు. ఆయన ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనే మరణశిక్ష, కానీ ఇప్పుడు ఒక స్త్రీని మోపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును. కాబట్టి ఇప్పుడు వాడిపైన శిక్ష ఉందా లేదా? అక్షరాల ఉన్నది. హల్లెలూయా. చూడండి. ఆ తర్వాత మనం ఆ యొక్క అపోస్తల కార్యములు 13:14. బయలుదేరి వచ్చి విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. హల్లెలూయా. ఎవరు ఈ పని చేస్తున్నారు? పౌలు గారు. నిజమేనా? విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి ఇప్పుడు ఆయన ఆరాధనలో కూర్చున్నాడు. ఆయన 17వ అధ్యాయం 2వ వచనం. వాడుకు చొప్పున వెళ్ళి ఇప్పుడు గ్రహించారా? ఎక్కడికి వెళ్ళి? సమాజ మందిరంలోనికి వెళ్ళి. వారి సమాజ మందిరాలు ఎప్పుడు నిర్వహించబడతాయి? ప్రతి విశ్రాంతి దినమున. అదేవిధంగా 18వ అధ్యాయం 4వ వచనం. 18:4. ఎవరు? పౌలు గారు ప్రతి విశ్రాంతి దినమున తర్కించుచు. హల్లెలూయా. చూడండి, మరి పౌలు గారు కూడా ప్రతి విశ్రాంతి దినమున ఏం చేశాడు? ఆయన సమాజ మందిరంలో దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, పెద్దలను నియమించుట అనే వర్తమానంలో పిల్లలు సౌండ్ చేయవద్దు. ఏమరా తమాషగా ఉందా? ఆ కర్రైటి ఈపు పగిలిద్ది. మర్యాదగా ఉండాలి చర్చిలో. ఒకటో పేరాలో ఇది సంఘంలోనికి వచ్చు దానిని మరియు బయటకు పోవు దానిని సమస్యను ఎన్నుకొనును. ఏదో ఒక వ్యక్తి ప్రతి దానిపై అధికారం చెలాయించి చెప్పుట అనేది లేదు, అది సంఘమే చేయును. మరియు ఎవరైతే వచ్చి వారి యొక్క సన్నిధితో వారి యొక్క 10వ భాగం మరియు
కానుకలతో సంఘమునకు సహాయంగా ఉండేదరో వారే సంఘమై ఉందురు. అటువంటి దాని మీద ఎల్లప్పుడూ వారు చట్టబద్ధమైన అధికారం కలిగి ఉందురు. ఒక వ్యక్తి మరి రెగ్యులర్గా చర్చికి వచ్చేవాడే అతడే సంఘమై ఉన్నాడు. నిజమైన సంఘముగా ఎవరుంటారో ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. రెగ్యులర్గా చర్చికి రావడం, అప్పుడప్పుడు రావడం కాదు. ఏమిటి సంగతి, పాప ఏడ్చింది, పాప కడుపు నొప్పి అని సాకులు చెప్పేవారు కాదు. హల్లెలూయా. ఏమిటి సంగతి, పాప ఏడ్చింది అంటే వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు అనే యాడ్ కాదు. ఇప్పుడు ఇది సాకులు చెప్పే సమయం కాదు ఇది. హల్లెలూయా. చూడండి మరొక మాట, ప్రవక్త తరచుగా అనే మాట 11వ పేరాలోనా ఓకే. తరచుగా వచ్చుచు, తరచుగా అంటే రెగ్యులర్గా వచ్చుచు, దశమ భాగములతో కానుకలతో. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే సహోదరులారా మీరు కూడా గ్రహించాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఈరోజు ఏదన్నా పనికి వెళ్ళారు, 100 రూపాయలు వచ్చాయి, వింటున్నారా? ఇప్పుడు దీంట్లో ఎంత తీయాలి? 10 రూపాయలు తీయాలి. ఉదాహరణకు మీకు 1000 రూపాయలు వచ్చాయి, ఎంత తీయాలి? 116. ఎంత సార్? 100. 10,000 వచ్చాయి, ఎంత తీయాలి? అక్షరాల తీయాల్సిందేనా? దేవుడు ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చాడా? ఒకవేళ నీవు దేవుని యొక్క మాటకు లోబడి నిత్య జీవానికి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క మాటకు లోబడాలి. నేను ప్రవక్తల యొక్క మాటలు నేను వచనములను కొట్టివేయ రాలేదన్నాడు ఆయన. ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైతే వారి కానుకలతో, మళ్ళీ చదవండి సార్ ఆ మాటను, రెగ్యులర్గా చర్చికి రావాలి, దశమ భాగములతో సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, అది సంఘంలో ఒక వ్యక్తిగా. ఒకవేళ నీకు దీని గురించి సోయలేదనుకో, దేవుని కూడా నువ్వెవరో నాకు తెలియదని అంటాడు ఆయన. అక్రమం చేయవారలారా నా ఎదురుండి పొండి అని అంటాడు ఆయన. కాబట్టి దీని విషయంలో మనం అందరము శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రవక్తే దీన్ని చెప్పాడు. నిజమేనా? ఇది ఎక్కడి నుంచి వస్తున్నది? ఇది ఆ యొక్క ధర్మశాస్త్రం నుండి వస్తున్నది. ఇది ఆ యొక్క అబ్రహాం కాలం నుంచి ఇది. ఆ విధంగా అబ్రహాము ఆ యొక్క తనకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన ఆ యొక్క మెల్కీసెదెక్ ఆయన, చెప్పండి, 10వ భాగమును ఆయన చెల్లించాడు, ఆయన 10వ భాగమును చెల్లించాడు ఆయన. ఇప్పుడు మనమెవరం? క్రీస్తును ధరించుట ద్వారా అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం. నిజమైన అబ్రహాం యొక్క నిజమైన సంతానము క్రీస్తే. కానీ మనం ఎట్లా ఆయన సంతానంగా మారుతున్నాం? క్రీస్తును ధరించుట ద్వారా. ఓకే, పూర్తి చదివారా అది? వ్యక్తి ఈ సంఘంలో ఒక వ్యక్తిగా పరిగణించబడుతున్నాడు. అడుగుచున్నాను. సరే, ఓకే, అది కాదు, అయిపోయింది రండి. సరే, ఆ తర్వాత మనం ఇంకొక మాట చూద్దాం. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను. 45వ పేర. కలిగి ఉన్నారు. సంఘ క్రమశిక్షణ గూర్చిన, సంఘం ఎట్లా ఉండాలి? క్రమశిక్షణలో ఉండాలి. నిజమేనా?
తిమోతికి ఏం చెప్పాడు పౌలు గారు? జీవము గల సంఘంలో ప్రజలు ఎలాగ ప్రవర్తించాలో అలాగనే మన ప్రవక్త ద్వారా మనకు క్రమశిక్షణ అనేది ఇవ్వబడింది. ఒక క్రమం అనే దాంట్లో మనం ఉండాలి. నిజమేనా? మనకున్నవి ఎట్లు ప్రవర్తించవలెనో, ఎట్లు కలిసి ఉండవలెనో. ఇది ఏ స్థలం? ఇది పరలోకం యొక్క స్థలం. ఇది నమ్ముతున్నారా? పరలోక స్థలములందు కూర్చుండవలెనో అందులో ఉన్నది. ఇంటి వద్ద కూర్చోవద్దు. హల్లెలూయా. ఇంటి దగ్గర ఏమాత్రం ఉండొద్దు. ఎక్కడికి రావాలి? ఇంటి వద్ద కూర్చోవద్దు. నీ హృదయంలో దేవుడున్నచో కూర్చొనక సహోదరునితో సాహసం చేయుటకు పరిగెత్తుకొని వచ్చేదారు. భావించని ఎడల ప్రార్థించమని చెప్పుచున్నాను. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అంత్య దినములు అంటే ఎత్తబడే కాలంలో మనం ఉన్నాం. చూచినప్పుడు క్రైస్తవ ప్రేమ దైవ ప్రేమలలో ప్రేమించుకొని ఉండవలెను. పరలోక స్థలములందు కూర్చునవలెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఉంటే మనం ఏం చేస్తాం? సహోదరులతో కలిసి దేవుని ఆరాధించేదానికి మనం పరిగెత్తుకొని వస్తాం. నిజమేనా? ఆ తర్వాత మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? ఇందులో 19వ పేరాలో మరి 2వ లైన్ 3వ లైన్ చూడండి. అంటే 19వ పేరాలోనే 2వ పేర 3వ పేర చూడండి. 19లో తీశారా? వర్తమానమును అది. ఇప్పుడు ఈ వర్తమానాన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి. గౌరవప్రదమైన దానిగా ఉంచాలి. ఉంచుము. సరైన జీవితమును జీవించుము. వర్తమానం పైన ఎటువంటి మచ్చ రానియుకుము. హల్లెలూయా. వర్తమానం పైన ఎటువంటి ఉన్నారా? ఆ విధంగా హామీ తీసుకుంటారా? చాలా ఆలస్యంగా ఉన్నాము. జీవించదముగాక. దేవుని ఎదుట కట్టబడవలసిన అవసరమై ఉన్నది. ఆదివారం ఎగ్గొడితే నీకు ఎలాంటి పరిశుద్ధమైన జీవితం వస్తుంది? నువ్వు ఏ విధంగా దేవుని మందిరంగా కట్టబడతావు? హల్లెలూయా. 3వ పేర కూడా చదివారా? అందులోని 2-3 చదవండి. మీకు మీరుగా కూడుకొనవలెను. సరిగ్గా చదవండి సార్. బైబిల్ అలాగూ చెప్పుచున్నది. అది మనని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదట. మనకు మనమే కూడుకోవాలి. చూచినప్పుడు ఏ దినం? ఆ యొక్క రాకడ దినం. ఇప్పుడు ఆయన వచ్చే వేళయిందా? అక్షరాల సూచనలు అవే చెప్తున్నాయి. ఆయన వచ్చే సమయం అయింది. మరింతగా దగ్గరగా. దేనికి దగ్గరగా? వాక్యానికి దగ్గరగా. ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు ఏకం కావాలి. వారిద్దరు హత్తుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ నీ సంఘంలో ఇద్దరే ఉన్నట్లయితే వారిలో నీవు ఒకడిగా ఉండుము. ఇక ఇద్దరే ఉన్నారు అని చెప్పి నిర్లక్ష్యం చూపించేది కాదు. ఒకవేళ నీ సంఘంలో ఇద్దరే ఉంటే ఆ ఇద్దరిలో నీవు ఒకడిగా ఉండుము. మరియు కూడి వచ్చి ఆరాధించినచో మనము
ఏదో ఏదో ఉన్నది కూడి ఉందురో వారి మధ్యలో ఉందురని యేసు చెప్పాను. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? అక్షరాల దేవుడే ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. మూడో పేరు అయిపోయిందా? ఓకే. ఆ తర్వాత మనము ఆలోచన పరుని వడపోత సాధనం. ఏడో పేర ఆలోచన పరుని వడపోత సాధనం. ఏడో పేర చదువుదాం. ఆలోచన పరుని దగ్గర పడుచుండగా ఎదగోరుచున్నాం. మనమందరము ఒకేలాగా ఉండాలి. నిజమేనా? ఒక్క శరీరంగా మనం ఉండాలి. మర్చిపోయి మన విభేదములు మరిచి కలిసి నడవలెను. ఆ దినము సమీపించుట మనము చూచుండగా మనము సన్నిహితంగా హత్తుకొనవలెను, సహజంగా కూడుకొనవలెను. ఒకే మనసు ఒకే హృదయం ఉన్నదా? రావాలి, అది వధువులోనికి రావాలి. ఏ సోదరుడైనా తప్పిపోయినచో ఏమి చేయొద్దు గాని ఎల్లప్పుడూ ప్రేమతో ఒకరినొకరు ఎంచుకొనుడి. ఎవరిని పోగొట్టుకోవడానికి తావు ఇవ్వకూడదు. శాయశక్తులా తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలిసి ఉండుడి. సాగిపోవుడి. ఓకే. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు. ఒకసారి అందులో 108వ పేర ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు. అది ప్రవక్త ఏమంటున్నాడు? సంఘానికి వెళ్ళొద్దని నేను చెప్పుటలేదు, కూడుట మానక ఆలయమునకు వెళ్ళుడని చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలోనికి చొరబడుడి మీతో నేను చెప్పుచున్నాను. ఈ సంగతులు గ్రహించండి. మీరు మరీ లోకసులగుచున్నారు, లోకం కొరకు ప్రాకులాడుచున్నారు. టెలివిజన్ చూచుట, ఆయా సంగతులలో పాల్గొనుట, చేయు విధానము అన్నీయు రాజీ పడుచున్నవి. తెలుసా? ఉన్నది. కేక వేయుచున్నాను. నా సోదరులారా, ఆ లోక కార్యాల నుంచి బయటికి రండి. అంతకుముందు పెంతెకోస్తు వాళ్ళకి ఎక్కువ కూటాలు ఉండేవి, కానీ ఇప్పుడు లోకాన్ని ప్రేమించడం ద్వారా ఇప్పుడు కూటాలు లేవిగా. ఇప్పుడు మన మధ్యలో కూడా ఏమున్నాయి కూటాలు? గృహ కూటాలు లేవు, ఏం లేవు. ఏం సార్? నిజంగా కూటాలే. ఒక్క కూట పాస్టర్ చెప్పాలి, నువ్వు పెట్టుకుంటావా? డినామినేషన్ పాస్టర్కి ఎప్పుడు కోడి మాంసం తినాలంటే దేవుడు రాత్రి నాకు చూపించిండు కోట. నాకు అట్లాంటి కోడి గీడి నై. అది మీకు మీ ప్రేరేపణ. అది బయటకు రండి. కూటములు లేవు, లేరు. యేసుక్రీస్తు ఇంకా మారలేదు. హల్లెలూయా.
ఆయనలోనికి రండి. ఓకే, ఆ తర్వాత మనము దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయుట, దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయుట, సేవ చేయ ప్రయత్నించుట. 7వ పేర దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయ ప్రయత్నించుట. 7వ పేర అది నిజమేనా? వందనములు చెల్లించున్నాము. చాలా మంచిది ఉన్నాడు. మన దేవుడు దేన్నైనా చేయగల సమర్థుడు. అవునండి, దానిని ఆయన వాగ్దానం చేశాను. పరలోకపు తండ్రి తండ్రి యొక్క దైవ సన్నిధానంలో మనం జీవించున్నాము. నమ్మిక మాత్రం ఉంచవలెను, సమస్తమును సాధ్యమగును. చూచారా? తన చిన్న బాలుని రక్షించుకోగలిగాను. ఇప్పుడు తన కుటుంబం కొరకు ఆ ఇంటి యజమాని విశ్వాసం ఉంచాలి. ఇక ఎవరో ప్రార్థన చేసి అయ్యేది కాదు అది. నీవు విశ్వాసం ఉంచు, అప్పుడు నీ ఇంటి వారందరూ రక్షింపబడతారని ఆ పౌలు చెప్పినట్లుగా ఇప్పుడు ఆ యొక్క తండ్రి యొక్క విశ్వాసం ఆ చిన్న బాలుణ్ణి రక్షించినది, కాపాడుకున్నది. ఉన్నారు, ప్రార్థించిరి. గుర్తుంచుకోనండి చెప్పాను. మనం నమ్మడానికి ప్రవక్త ఇవన్నీ చెప్తున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన గమనించండి, పడి ఉండెను, లేపెను. దేవునికి వందనములు చెల్లించున్నాము. ఎందుకనగా మన కొరకు ఈ కార్యములు జరిగించెను, దీవించును. చూచిరి. అది ఇప్పుడు ఒక కుటుంబము ఎట్లా చూడాలనే దాని గురించి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఆయన పైన ఆనుకోవాలి, ఆయన వైపు చూడాలి. ఆ విధంగా కాకుండా ఏదో గాలికి ఎటు పడితే అటు కొట్టుకుని పోయేవాడికి లాగా మనం ఉండకూడదు. పాస్టర్తో మనకు సంబంధం లేదు, సంఘంతో మనకు సంబంధం లేదు. కానీ మనకు దేవునితో తప్పకుండా ఆ యొక్క వ్యక్తిగతమైన అనుభవం మనకు కావాలి. హల్లెలూయా, నిజమేనా? మునుపే స్నేహం కలిగి ఉండిరి, ఎరుగుదుము. అది ఏదైనా కృపను మనం సంపాదించగలిగితే దేవుణ్ణి నువ్వు అడిగే ధైర్యం ఉందా? అసలు యేసు ప్రభు దగ్గరికి పోవడానికే చాలా మందికి ధైర్యం లేదు. ఈ మాటలు ఏమైనా ఊరికే నేను చదివిస్తున్నాను అనుకున్నారా? ఏం సార్, ఊరికే చదివిస్తున్నానా? పట్టుకురండి ఈ మాటలు. ఎంతో చాలా విలువైన మాటలు ఇవి. రత్న రాసుల కంటే, బంగారు రాసుల కంటే కోరదగినది. ఈ మాటలు మీకు ఎక్కడా దొరకవి. ఇవి ఏ స్నేహితుని కంటేను నమ్ముకొనదగినవాడు. ఆయన పైనే మనం ఆధారపడాలి. ఇక ఈ సంఘానికి పోతాను, మాకేం కావట్లేదు, ఇదేమన్నా బాబాల సంఘమా, లేకపోతే ఇది ఏదన్నా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగే స్థలమా? ఇది కాదండి. ఇది అక్షరాల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రతి వ్యక్తితో దేవుడు ఉన్నాడు. ఆ విధంగా మనం నమ్మాలి. సహాయకుడు. ఓకే, సరే. ఆ తర్వాత మనం ప్రవక్త చెప్పాడా, అమెరికా సంయుక్త రాష్ట్రంలో దురాక్రమణ అనే వర్తమానంలో నిజమైన ఆరాధకుడు తన సీటును భర్తీ చేస్తాడు.
అమెరికా సంయుక్త రాష్ట్రంలో దురాక్రమణ వర్తమానంలో ఏమన్నాడు ఆయన? నిజమైన ఆరాధికుడు చెప్పండి తన సీటును భర్తీ చేస్తాడు. అనగా అతడు ఆదివారం తన సీటును ఖాళీగా ఉంచడు, అతడు దాన్ని భర్తీ చేస్తాడు. వింటున్నారా? మరి ఆ ప్రకారంగానే ప్రవక్త ఏమన్నాడు? మందిరానికి వెళ్ళే విషయంలో ఒకవేళ నువ్వు విశుద్ధత చెందుతున్నావంటే యాత్రకు సిద్ధంగా లేవని ప్రవక్త అన్నాడు. నిజమేనా? ఇది బండ నుండి నిత్యం ఊరడి నీరు అనే వర్తమానంలో మందిరానికి వెళ్ళే విషయంలో విసుగుదల చెందితే మనం యాత్రకు సిద్ధంగా లేమని అదొక రుజువు అయి ఉన్నది. మరి ఆ యొక్క ప్రవక్త కాలంలో లేదా మరి ఆయన ఏ కాలంలో ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఒక గుడ్డివాడు, చెవిటివాడు, మరి అతడు చర్చికి వెళ్ళేవాడు. మరి ఆయన అడిగారు, అయ్యా నీకు కనిపించదు వినిపించదు కదా, మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు చర్చికి? సేవకుడు చెప్పేది నీకు ఏం అర్థం కాదు కదా. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను ఎవరి పక్షాన ఉన్నానో దయ్యానికి తెలియాలి. మరి ఆ దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, అయినా బొత్తిగా అంటే అసలు బొత్తిగా కృతజ్ఞత అంటే కృతజ్ఞత ఉండదు. హల్లెలూయా. చచ్చిన చేపకైనా విలువ ఉంది, నీకు నాకు ఉందా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇది బర్రె తోలుకైనా విలువ ఉంది లేదంటారా? ఉంది, కానీ మనకు ఏ విలువ లేదండి. సరే, కానీ ఆ అంధుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నేను ఎవరి పక్షాన ఉన్నానో హల్లెలూయా దయ్యానికి తెలియాలి, నేను దేవుని సంబంధిని, అందుకొరకే నేను దేవుని యొక్క మందిరంలో ఉన్నాను అనేక అంధుడు మరి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనము చివరిగా మరి ఒకటి చదువుదాం. సమస్తమును స్వాధీనపరుచుకునుట 17వ పేర. సమస్తమును స్వాధీనపరుచుకునుట 17వ పేర. ఉందా? వర్తమానం ఉందా? అది మా పరలోకపు తండ్రి కూడుకొనుటకు మనని ఇప్పుడు పౌలు రాశాడా? మీ పిలుపును, లేదా పేతురు గారు రాశాడా? మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయిత కలిగి ఉండమని రాశాడు ఆయన. అలాగనే ఇక్కడ మరి ప్రవక్త మాట్లాడుతున్నాడు, మా పరలోకపు తండ్రి ఎన్నుకున్నారు. ఈ విధంగా మనం ఒక ప్రత్యేకమైన ప్రజలుగా ఉండేదానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ దినము సమీపిస్తుండగా ఈ విధంగా కూడుకొనుట దేవుని చిత్తమై ఉన్నది. ఒకరితో ఒకరు సావాసం కలిగి మీకు మరింత సమీపంగా జీవించుట, క్రమముగా కూడుకొనుట ప్రభువా. అది రక్తం కింద ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సాధ్యం. అది ఇక రక్తం కింద లేనివాడు ఇక వాడి ఇష్టం, ఇక ఎగ్గొడతాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ రక్తముని ఏం చేస్తుంది? నిజమైన ఆరాధికునిగా మారుస్తుంది. మరి ప్రవక్త చెప్పిన ప్రతి మాట చూడు, ఎంత విలువైన మాటలు ఇవి. ప్రభువా చెల్లిస్తున్నాము, ప్రభువా ఇంతకు ముందు ఇంత కృతజ్ఞతతో లేను, ప్రభువా చెల్లిస్తున్నాను, ప్రభువా కలిగి ప్రకటించుని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాను, మాటలతో వర్ణించలేను, ప్రభువా సమీపంగా వచ్చినది, గీరుకుంటూ చెప్పాను, ప్రభువా అనుగ్రహించడాన్ని బట్టి సరే, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. సరే, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన 43వ పేరాలో
అన్నిటికంటే ముఖ్యంగా 43వ పేర, ఒకరినొకరు ప్రేమించుకునుడి, ఒకరినొకరు ప్రేమించుడి, అపవాది ఏమి చెప్పినా వినవద్దు. ఇప్పుడు మీరు ఒక గొప్ప పెద్ద మాధుర్యమగు గుంపుగా ఉన్నారు. ఏ గుంపు ఇది? పెద్ద మాధుర్యమగు గుంపుగా ఉన్నారు. కానీ నా హెచ్చరికను మరవద్దు. చూచారా, సాతాను ఈ విధంగా మిమ్మల్ని ఉండనీయడు. అంటే మాధుర్యంగా ఉండేదాన్ని కొందరు సహోదరులు ఎప్పటి నుంచో సీనియర్ విశ్వాసులు, మేము చర్చి దగ్గరికి వచ్చి పని చేయకూడదా, ఆయన వాళ్ళనే పిలుస్తాడా అని ఇంటిలో సణిగేవారు కూడా ఇంకా ఉన్నారు. నీ అవసరత ఉంటే దేవుడే నీకు సమయం ఇస్తాడు. నిజమేనా అండి? దేవుడు సమయం ఇచ్చేదాకా నువ్వు ఆగాలి. పిలవకపోతే ఏమవుతుంది? ఇంకే పరలోకం ఇవ్వకుండా అయితే ఉండడుగా దేవుడు. ఆయన ఎప్పుడు ఆ సంఘ పెద్దలనే పిలుస్తాడా, మమ్మల్ని పిలవాడా? యేసు ప్రభు కాలంలో ఉన్నా నువ్వు అదే నిందలేసేదానివి. పేతురు, యాకోబు, యోహాను వాళ్ళేందిరా, వాళ్ళేనా మంచోళ్ళు? మరి మన సంగతి ఏంటిది? ఈసారి మనం నిలదీద్దాం, గట్టిగానే నిలదీద్దాం ఆయన్ని. అన్నారా వాళ్ళు? అనలేదండి. దేవుడు ఎన్నుకున్న వారిలో అట్లాంటి కార్యాలు మనం చూడం. ఆ మిగతా వారు కూడా ఎందుకు సనగలేదంటే వారు ఎన్నుకనబడిన వారు, నిర్ణయించబడిన వారు వాళ్ళు. చూడండి, సాతాను ఈ విధంగా మిమ్మల్ని ఉండనీయడు. సంఘ పెద్దల పైన కుర్చీలు విసిరేసేది, లేకపోతే అమర్యాదకు ప్రవర్తించేది, అది ఎంత దేవుడు సహిస్తాడనుకున్నావా? అది చాలా తప్పది. చాలా మర్యాదగా ఉండాలి. సంఘ పెద్దలను మనం ఎంతో గౌరవించాలి. 8 గంటలకు వచ్చి వారు పని పాట లేక పొయ్యి వెలిగించి మన కొరకు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. మరి వాళ్ళకు మనం గౌరవం ఇవ్వకూడదా? ఈరోజు లోకం ఎందుకు యేసు ప్రభువుని గౌరవిస్తున్నది? ఆయన సేవ చేశాడు కాబట్టి. నిజమైన సేవ చేసిన వారిని లోకం ఎన్నడను మర్చిపోదండి, చరిత్ర మర్చిపోదండి. ప్రవక్త చెప్పాడు, ఎవరైతే సేవ చేయించుకోవాలనుకున్నారో వారందరిని చరిత్ర మర్చిపోయింది, ఎవరైతే సేవ చేశారో వారిని చరిత్ర జ్ఞాపకం ఉంచుకున్నది. వినండి జాగ్రత్తగా. అది మాధుర్యంగా ఉండనీయడు. ఎవరో ఒకరి లోపల విషాన్ని ఎక్కిచ్చేసి, చూసావా వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళ గుంపు అంటే చూసే తేడాలో వారు అడుసు దొక్కుతా ఉంటే మోసేనేమో వారిని రాజకుమారులుగా చూశాడు. అదే ఫరో అదే కిటికీలో నుండి చూసి బానిసలుగా చూశాడు. చూశారా? ఒకే కిటికీ కానీ చూసే చూపులో తేడా. అదే ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ ఆయనను స్వస్థపరచువాడుగా, ఆయన ప్రభుగా చూచింది. కానీ ఆ రోమా సైనికులు, ఈయనొక మనుషుడు, గడ్డం బిగుదాం అని గడ్డం బీకారు, ఆయన పైన ఉమ్మి వేశారు. అరే వీళ్ళందరూ అద్భుతాలు చేసేవాడని అంటున్నారు, ఏమైందిరా మనకు? మన కళ్ళు పోలే చెవులు పోలే అని ఇంకా ఎగతాళి చేశారు వాళ్ళు. అంటే నమ్మే విశ్వాసంలో తేడా. హల్లెలూయా. ఉంచుకొని పేల్చివేయడం, అవిశ్వాసిని తీసుకొని వచ్చును. ఆ విధంగా పాటలకు ఎగురుతాడా పాస్టరు? చూడు, మరి నేను ఒక్కడనే ఎగురుతున్నానా? నీకు వీడియో కూడా పెట్టా కదా. ఆడోళ్ళు మగవాళ్ళు నేను ఏమైనా సినిమా పాటకు ఎగిరానా? దాన్ని కూడా మాట్లాడే వాళ్ళు తయారయ్యారు. అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ ముందే నేను చెప్తున్నాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఆ మీకాలు గనక మోకాలు అడ్డు పెట్టినట్టుగా ఇప్పుడు మీరు మీకాల్లాగా మారకండి. నువ్వు రాజువై ఉండి ఏం సార్ ఈ చెత్త డ్యాన్స్ ఏంది, ఆ గుడ్డలు ఊడిపోవడం ఏంటిది అని హృదయంలో సణిగింది. ఏమైంది? దేవుడు గర్భాన్ని మూసేస్తే ఇక ఆమె జీవితమే ఆగమాగం ఉంది సార్. కాబట్టి ఒక సేవకుని భార్య కూడా వ్యతిరేకంగా మాట్లాడితే అతడు ఎలాంటి చెత్త నిర్ణయమైనా తీసుకొని భార్య కూడా వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. మరి ప్రవక్త ఎంత దీనుడైనా కానీ ఆయన భార్య ఆయనకి ఎంతో సేవ చేసింది. ఆయన నెలల తరబడి ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకుంది. అయినా కానీ దేవుడు, అమ్మ నువ్వు అంత సేవ చేశావు పోనీని ఆయన వదిలిపెట్టలేదు. ఆమె లోపల ఆయన ఒక రోగాన్ని పెట్టాడు. ఎందుకు? అంత గొప్ప ప్రవక్తకు అమర్యాద చూపించినందుకు. కాబట్టి ఎవరైనా సరే ఒక సేవకునికి భార్య గౌరవం ఇవ్వాలి, కుమారుడు గౌరవం ఇవ్వాలి, కుమార్తె గౌరవం ఇవ్వాలి.
ఆ తర్వాత సంఘం అంతా గౌరవం ఇవ్వాలి. దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క గౌరవము తనకు మరియు తన సేవకులకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితాలు మీరు చూడండి. మీకు కావాలంటే నేను మీకు అడ్రస్ ఇస్తాను, వారి ఇళ్లలోకి పోయి విచారించండి. హల్లెలూయా. ఎందుకు ఇదంతా జరుగుతున్నది? అమర్యాదను బట్టి. నిజమేనా? ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడిన స్త్రీలు ఏమయ్యారు? పురుషులు ఏమయ్యారు? ఎగతాళి చేసిన వారు ఏమయ్యారు? వారు అకస్మాత్తుగా మరణించారు. హల్లెలూయా. చూడండి, గురిగా ఉంచుకొని పేల్చివేయును, తీసుకొని వచ్చును, కూర్చొని నెమ్మదిగా చెవులలో అది చెప్తాడు, ఇది చెప్తాడు, ఇది ఇట్లనా, అది అట్లనా. ఎందుకు రాను వచ్చింది? పాటలు పాడాలి, ఆరాధించాలి, సంతోషించి పోవాలి తప్ప ఇది ఇట్లా ఎందుకు, అది ఎట్లా ఎందుకు అంటే తప్పులు పట్టేదానికి ఉన్నావా? తప్పులు పట్టడం మన పని కాదు. కానీ ప్రవక్త అన్నాడు, నేను ముందుగానే హెచ్చరిక చేస్తున్నాను, ఎవడో ఒకడిని దయ్యం పట్టుకొని వస్తాడు, అలాంటి వాడిని ఎక్కించును, సంఘమును పాడు చేయను, వహించవద్దు, అట్టి దానితో మీకేమీ సంబంధం లేదు. మాధుర్యంగా ఉండండి. ప్రార్థించండి, ప్రార్థించి మీరందరూ హత్తుకొని ఉండండి. అది ఎవరితో నిలబడాలి? సంఘ కాపరితో నిలబడండి. సంఘ కాపరి పక్షాన వహించాలి. అతడు ఎంత పొరపాటైనా సరే, మోసే తప్పు చేసినా సరే, ఏం చెప్పవచ్చావా నువ్వు, దేవుడేమో మాట్లాడమంటే నిజమేనా, నువ్వేమో 2 సార్లు కొట్టావు, నువ్వే మనిషివయ్యా, నువ్వు ఒక ప్రవక్తవా? ప్రవక్త లేదు, ఏం లేదని అనలేదు వాళ్ళు. మోసే ఒప్పులో ఉంటే వారు ఒప్పులో ఉన్నారు, మోసే తప్పులో ఉంటే చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు కరెక్ట్గా ఉన్న రోజులు మనం ఆయనతో ఉందాం. ఒకవేళ తప్పు చేస్తే ఆయన ఈడ్చి బయటేద్దామని అన్నట్టుగా ఉండకూడదండి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఆ యొక్క యెహోషువ కాలేబును ఎందుకు గౌరవించాడు? ఆయన మోసేతో వారు నిలబడ్డారు. మోసే ఒప్పు చేసినప్పుడు ఎట్లయితే నిలబడ్డారో, తప్పు చేసినప్పుడు కూడా అట్లే నిలబడ్డారు. హల్లెలూయా. మోసేకు వ్యతిరేకంగా వారు ఎవ్వరు కూడా మాట్లాడలేకపోయారు. కారణం ఏదనగా దేవుని యొక్క సన్నిధి మోసేతో ఉన్నది. మీ కాపరి మీరు ఆయనను గౌరవించవలెను, అతడు మిమ్మల్ని నడిపించును, ఆ విధంగా చేయుటకు అతడిని దేవుడు నియమించాను. వింటున్నారు అందరూ? సరే, ఒక చివరిగా ఒకటి చదువుదాం. ప్రశ్నలు మరియు జవాబులు 3వ భాగము, 64 8వ నెల 30 మార్నింగ్. పనికి సంబంధించినంత వరకు నేను నమ్ముదారిని చెప్పుచున్నాను. ఒక ఎద్దు గాని గోతిలో పడిపోయినప్పుడు లేదా ఆదివారం ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఆ పనిని మీరు చేయవచ్చును. మీరు చేయలేని దాని గురించి మీరేమి చింతించవద్దు, అప్పుడే మీరు చేయవచ్చును. కానీ దానిని చేయవలనని ఆదివారం వరకు ఆగుట తప్పు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీకు ఇది మాట అర్థమైందా? ఉదాహరణకు బుధవారం రోజు గోతిలో ఆవు పడ్డది, ఇక దాన్ని ఎప్పుడు చేయాలి? అప్పుడే తీసేయాలి. కాబట్టి ఆవును సాగ్గా చూపించి ఆదివారం వరకు వెయిట్ చేయకూడదు. ప్రవక్త అదంటున్నాడు దానిని. నిజమేనా? ఆ పనిని మీరు చేయవచ్చును, మీరు చేయలేని దాని గురించి మీరేం చింతించవద్దు, అప్పుడే మీరు చేయవచ్చు. కానీ దానిని చేయవలనని ఆదివారం వరకు ఆగుట తప్పు. అలాగూ పథకం వేయట పొరపాటు. చూచారా? అలాగూ మనము చేయట తప్పు. ఆ పరిశుద్ధ దినమును మనం గౌరవించవలెను. పరిశుద్ధ దినాన్ని ఏం చేయాలి? మనం గౌరవించవలెను. మరి ఎంతమంది గౌరవించాలని నిర్ణయం తీసుకొని ఉన్నారు? మరి ఇంకొక మాట నేను రాసుకున్నాను.
ఓకే, టైం అయిపోయింది, ముగిస్తాను. హల్లెలూయా. ఓకే, ఒకసారి ఇది చూడండి. 64:8-30 70 పేర చివరిగా ఇది చదివి ముగిద్దాం. 64:8-30. చూడండి సార్. 64:8-30 70 పేర. ఆచరించకూడదని చెప్పుచున్నావా? బోధించున్నావా? సంగమునకు వెళ్ళవలసిన ఆదివారం నాడు నీవు పనికి గాని చేపల వేటకు గాని అది పాపమని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆదివారం మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఆ రోజు మనం పనికి మారిన చెత్త కార్యక్రమాలకు వెళ్ళడం అది పాపమై ఉన్నది. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక.